11వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుండి 20వ తారీఖు 10వ నెల 2024 వరకు ఈ 10 రోజుల్లో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయనేది సశాస్త్రీయంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి ద్వితీయంలో గురువు వక్రగతి మూలాన మనం జన్మంలో గురువుగా స్వీకరించాలి. ఇక తృతీయంలో 9 రోజుల పాటు కుజ సంచారము, ఒకరోజు మాత్రము కర్కాటకంలో కుజ స్తంభన జరుగుతున్నది. ప్రత్యేకించి దానికి మనం ఒక్కరోజుకి ఫలితం చెప్పుకోవాల్సిన పని లేదు, చెప్పుకోవాలి. కానీ ఎందుకంటే ఆ స్తంభన జరిగేది కూడా మధ్యాహ్నం 2:30 గంటలకి 2 గంటల 25 నిమిషాలకి జరుగుతోంది. ఇంకించుమించుగా సాయంకాలం అయిపోయింది. ఆఫీసులు అవి కట్టేసే టైము. ఇంకా వ్యాపారస్తులు అంటారా, కొంత టైం ఉంటారు. కానీ దాని గురించి ప్రత్యేకించి ఆ రోజు గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ 10 రోజుల్లోనే ఆ 3వ స్థానంలో, తృతీయ స్థానంలో ఉన్న ఫలితాన్ని మనం చెప్పుకుందాము. షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే సప్తమంలో రవి యొక్క సంచారము ఒక 3 రోజులు, అలాగే షష్టమంలో కూడా ఒక 6 రోజుల పాటు రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారం ఈ 10 రోజులు పూర్తిగా తులారాశిలో, అంటే సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం ఈ 10 రోజులు కూడా జరుగుతున్నది. అలాగే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 7, 8 స్థానాలలో శుక్రుని యొక్క సంచారము మనకి జరుగుతూ ఉన్నది. 7, 8 స్థానాలలో 7వ స్థానంలో ఒక 3 రోజులు, 8వ స్థానంలో ఒక 7 రోజులు సంచారం జరుగుతున్నది. ఏకాదశిలో శని యొక్క సంచారం జరుగుతున్నది. తద్వారా మనం చెప్పుకుంటున్నాం కదండి, 10వ స్థానంలో శని యొక్క ఫలితాలే చెప్పుకుంటున్నాము. వ్యయ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే రాహు యొక్క సంచారాన్ని మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వక్రగతి ద్వారా జన్మంలో ఉండటం ద్వారా గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఈ మేషరాశి వారికి ఈ 10 రోజులు ఇవ్వజాలడు. ఇకపోతే తృతీయంలో కుజుడు ఉన్నట్టుగానే మనం చెప్పుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, 10వ రోజున మధ్యాహ్నము 2 గంటల 25 నిమిషాలకి ప్రారంభమవుతోంది. కాబట్టి మొత్తం 10 రోజులు తృతీయంలో ఉన్నట్టుగానే మనం భావించుకుందాము. ఆ భావించుకోవడం ద్వారా మనకి తృతీయంలో గురువు మాత్రం మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. తద్వారా మీకు ఏంటంటే ఆఫీసులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ మాటకు ఒక విలువ ఉంటుంది. అలాగే సాహసమైనటువంటి కృత్యాలు మీరు చేయవచ్చు. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా, మీ మాటకి విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ కుజుని ద్వారా ఈ 10 రోజులు మీకు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే షష్టమంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. ఇది ఈ 10 రోజులే కాదండి, ఇంచుమించుగా ఈ సంవత్సరం చివరి వరకు కూడా, వచ్చే సంవత్సరంలో కూడా కొంత భాగం జరుగుతూ ఉంటుంది. అందుచేత ఈ యొక్క కేతు యొక్క సంచారము చక్కటి మీకు చాలా అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. మీకు రావాల్సినటువంటి ధనం రావటము, అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలగటము, అట్లాగే రుణాలు ఏమైనా ఉండిపోయినా, రోగాలు ఏమైనా ఉన్నట్టయితే అవి ఈ కేతు ప్రభావం వల్ల రోగాలు కూడా మీ దగ్గరికి దరి చేరే అవకాశం లేదు. వాటన్నిటిని కూడా కేతు గారు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఈ 6, 7 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం 6వ స్థానంలో 7 రోజులు జరుగుతోంది. ఈ 6వ స్థానంలో 7 రోజుల సంచారం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది. అదే మీకు రావాల్సిన డబ్బులు అవి వాటితో పాటుగా ఆరోగ్య విషయంలో, ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక 7వ స్థానంలో ఒక 3 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3 రోజుల్లో కొంచెం ఏంటంటే ఈ ఆరోగ్య విషయాల్లో పెద్ద తేడా కనపడకపోయినప్పటికీ ఇంటిలో వారి యొక్క భార్యకి కానీ ఎవరైనా మనకు కుటుంబంలో ఎవరికైనా కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెము మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వారికి మీకు కూడా కొంచెం మాట కొంచెం ఒకటిగా కలవకపోవడం జరుగుతుంటుంది. ఆయన ఐడియాస్ వేరుగా ఉంటాయి, మీ ఐడియాస్ వేరుగా ఉంటాయి. ఇది కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతాయి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ శుక్రుడు, అది రవి యొక్క ఆ 3 రోజుల సంచారంలో 7వ స్థానంలో సంచారం వల్ల ఈ విధంగా ఫలితాలు కలుగుతుంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7, 8 స్థానాల్లో 2 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. 7వ రాశిలో, అంటే తులారాశిలో 3 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 3 రోజులు మాత్రం మీకు కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. కానీ
తదుపరి వృశ్చిక రాశిలో ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 7 రోజులు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అట్లాగే మీ మీ భార్యాభర్తల మధ్యన అనుకూలత కానివ్వండి, వేరే సుఖాలు కానివ్వండి, లేదా మీకు ఏదైనా లలిత కళల్లో ప్రవేశం ఉన్నట్టయితే వాటిల్లో మీకు ఒక మంచి అవకాశం రావటము, లేకపోతే ఉన్న పేరుని మరింత పెంచుకోవటము, అదే లలిత కళలు కావచ్చు, అంటే సంగీతం కానివ్వండి, ఇట్లా ఏవైనా ఒక వాటిలో మీకు ఒక ప్రవేశం ఉన్నట్టయితే చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని వక్రించడం ద్వారా మీకు ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. దానివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు, కానీ జరిగే నష్టమూ లేదు. అందుచేత 10వ స్థానంలో ఆయన ఉండటం వల్ల కొంచెం శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు మాత్రం 10వ స్థానంలో ఆయన ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. వ్యాపారం కానివ్వండి, అది కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, కొంచెం శ్రమ తగినటువంటి ఫలితం రాదు. ఇక 12వ స్థానంలో రాహు యొక్క సంచారము, ఇది కూడా ధన వ్యయాన్ని సూచిస్తూ ఉంటుంది. కాస్త నీచ జనులతో సహవాసం చేయటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ జరుగుతూ ఉంటాయి. మొత్తంగా మనం చూసుకోవాలి అంటే మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు 4 గ్రహాలు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఒక 4 గ్రహాలు కొంచెము అట్లా ఇట్లా ఉంటూ ఉంటాయి. దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. 10 రోజుల కాలము మనం సంవత్సరం పూర్తిగా ఉండేటటువంటి వాటికి మనం పరిష్కారాలు మనం చెప్పుకుందాము. మామూలుగా ఈ చిన్న వాటికి అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు సరిపోతాయి. లేదా ఈ మేషరాశి వారికి ఏ రాశి తీసుకున్నప్పటికీ కూడా 3 నక్షత్రాలు కంపల్సరీగా వస్తాయి. అట్లే ఇందులో ఏంటంటే అశ్విని 4, భరణి 4, కృత్తిక 1వ పాదం, అంటే ఇక్కడికి 9. ఈ 9 పాదాలు, ఈ 9 పాదాల వరకు, అంటే కృత్తిక 1వ పాదం వరకు కూడా మీకు మన మేషరాశిలోకి వస్తుంది. కాబట్టి ఈ వాళ్ళకి పాదం తెలిస్తే ప్రత్యేకించి పాదం చదువుకోండి. ఆ పాదానికి సంబంధించిన శ్లోకం ఇచ్చారు. లేదంటారా 1 నుండి 9వ శ్లోకం వరకు మేషరాశి వారు చదువుకోవచ్చు. అర్థమైందండి? మేషరాశి వారికి దీంట్లో సంబంధం ఖచ్చితంగా మీ నక్షత్రము మీ పాదము ఇందులో ఉంటుంది. కాబట్టి 1 నుంచి 9 వరకు మీరు ఆ శ్లోకాలు కనుక పుస్తకం చూసి, నోటికి రాకపోయినా పర్వాలేదు, పుస్తకం చూసి నేర్చుకుని చదువుకోండి. మీకు ఒక 10 రోజులు చదివేటప్పుడు నోటికి వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే మరింత మీకు శుభ ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి.